బాహుబలి తర్వాత మళ్లీ ఓ తెలుగు సినిమా బాలీవుడ్ ని ఈ రేంజ్ లో షేక్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు సైతం ఊహించలేదు. ప్రస్తుతం నార్త్ లో పుష్పగాడి రూలింగ్ కు బాక్సాఫీస్ షేక్ అవుతోంది. థర్డ్ వీక్ లో కూడా హిందీలో 100 కోట్లు రాబట్టిన సినిమాగా పుష్ప 2 రికార్డు క్రియేట్ చేసింది. ఫస్ట్ వీక్ లో 433 కోట్లు, సెకండ్ వీక్ లో 199 కోట్లు, థర్డ్ వీక్ లో 107 కోట్లకు పైగా రాబట్టి ఇప్పటి వరకు మొత్తంగా 3 వారాల్లో 740 కోట్లకు పైగా నెట్ వసూలు చేసిందంటే హిందీలో పుష్పగాడి బ్రాండ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అసలు ఈ సినిమా చూడకపోతే ఏదో కోల్పోతున్నామనే భావనలో ఉన్నట్టున్నారు నార్త్ ఆడియన్స్. ఎందుకంటే పుష్ప 2 తర్వాత 3 వారాలకు రిలీజ్ అయిన బేబీ జాన్ సినిమాను సైతం వాళ్ళు పక్కకు పెట్టేశారు. వరుణ్ ధావన్, కీర్తి సురేష్ జంటగా తెరకెక్కిన బేబీ జాన్ మూవీ డిసెంబర్ 25న రిలీజ్ కాగా పుష్పగాడి దెబ్బకు మొదటి రోజు 12 కోట్లు, రెండో రోజు 5 కోట్లు మాత్రమే వసూలు చేసింది. ఈ లెక్కన బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర పుష్ప 2 ఇంపాక్ట్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు, తాము పుష్ప సినిమా కోసం వస్తే బేబీజాన్ సినిమా ప్రదర్శిస్తారా అంటూ గొడవకు కూడా దిగుతున్నారు. తాజాగా పుష్ప 2 చిత్రాన్ని చూసేందుకు ఆన్లైన్లో టికెట్స్ బుకింగ్ చేసుకుని షో టైంకు థియేటర్కు వెళ్లిన ప్రేక్షకులకు సదరు థియేటర్ యాజమాన్యం పుష్ప 2కు బదులుగా బేబీజాన్ సినిమా ప్రదర్శిస్తున్నట్టు పేర్కొంది. దీంతో పుష్పరాజ్ ఫ్యాన్స్కు మండిపోయింది. ఎలాంటి సమాచారం లేకుండా షో ఎందుకు క్యాన్సిల్ చేశారంటూ ఫైర్ అయ్యారు. అంటే తాము చూస్తే పుష్ప 2నే చూడాలి అన్నట్టుగా వారు ఉన్నట్టున్నారు. దీంతో బేబీజాన్ సినిమాను ఈ సమయంలో అనవసరంగా రిలీజ్ చేశారని కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి లాంగ్ రన్లో పుష్ప 2 నార్త్ కలెక్షన్స్ ఎక్కడి వరకు వెళ్తాయో చూడాలి.